వచ్చేది ఏంటంటే దేశం సక్సెస్ఫుల్ గా నడిచేదాన్ని నాశనం చేశాడు ఆయన ఆయన స్వార్థం కోసం. కేవలం ఆయనకు ఉన్నటువంటి కొన్ని పిచ్చతనాల కోసం. ఎవడన్నా స్వతంత్రం వచ్చాక స్వతంత్రం మనం సాధించుకున్నామని ఒక పక్కన చెప్తూ బ్రిటిష్ రాణికి లేఖ రాయడం ఏంటంటే నేను త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తాను మీరు అనుమతించాలని. అదే కదా. అట్లాగే మన దేశ పార్లమెంట్ లో 2 నామినేటెడ్ పదవులు బ్రిటిష్ వాడికి ఎందుకు, అసెంబ్లీలో నామినేటెడ్ పదవులు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు? 50 ఏళ్ల నుంచి సాగుతూనే వచ్చింది, 70 ఏళ్ల నుంచి ప్రస్తుతం అది 50 ఏళ్ళు అని రాశారు. ఎందుకు రాశారు అంటే మనకు పరిపాలన చేత కదంట, ఆ దరిద్రులు వచ్చి మనకు పరిపాలన నేర్పుతారట. వాళ్ళంట ప్రజల చేత ఎన్నికారట, నామినేట్ అవుతారట. ఈ దేశంలో సెటిల్ అయిన బ్రిటిష్ పౌరులట. వాడికి ఎట్టిచ్చారు? ఇప్పుడు వాడు సెబాస్టియన్ గాడు ఏంటి ఓటుకు నోట్ల కేసులో అట్లాగే కదా, మోడీ వచ్చాక పీకి పరేశాడు అది. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రాజద్రోహాలు దేశద్రోహాలు అనే అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు కదా చాలా విషయాల్లో. నిజంగా అప్పట్లో సుభాష్ చంద్రబోస్నే ప్రాణాలతో బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తాను అని చెప్పి నెహ్రూ లాంటి వాళ్ళు చెప్పడం అప్పుడు కూడా రాజద్రోహం దేశద్రోహానికి పాల్పడినట్టు కాదా? ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఆయన రాజద్రోహంగా పెట్టారు నేతాజీ. అదే కదా, అదే అంటున్నాను. మన దేశానికి ఏం ద్రోహం చేస్తే ఆయన ద్రోహిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జరపట్లేదు ఇండియా?